హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. సో ఇది వచ్చేసి HMDA నామ్స్ ఫాలో అవుతూ వేసిన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు పటాన్ చెరువు నుండి జస్ట్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఫేజ్ 1 కింద 30 ఎకర్స్ లో ఈ వెంచర్ వేయడం జరిగింది. టోటల్ గా 90 ఎకర్స్ లో ఈ వెంచర్ అనేది ఎక్స్టెండ్ చేసి డెవలప్ చేయబోతున్నాం. సో మన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అనేది చాలా పెద్ద సంస్థ అయిన అరబిందో కంపెనీ మొదలుపెట్టిన 500 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మన ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. మంచి మంచి ప్రాజెక్టులు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక బూస్టప్ లా ఉంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి నేను గూగుల్ మ్యాప్ నుండి మన ప్రాజెక్ట్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి. సో మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సిటీలో నుంచే ఒక కనెక్టివిటీ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంద్రేశ్వరం రోడ్డు కానీ లేదంటే మనకు బీరంగూడ కమాన్ దగ్గర నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకు సర్వీస్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 3కి వెళ్ళే సర్వీస్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది నర్సాపూర్ వెళ్ళే హైవే అండి. ఇది ఇంద్రేశ్వరం రోడ్ అంటారు దీన్ని కూడా. సో ఈ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీగా 13 కిలోమీటర్స్ ఉంటుందండి. సో మనం ఇంకా ఈ కనెక్టివిటీ నుంచి ఇంకా స్ట్రైట్ గా ఇలానే వెళ్ళిపోయినట్టయితే మనకు ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే మనకు వచ్చేసి ఇక్కడ అరబిందో కంపెనీ చెప్పాను కదా మీకు బిగినింగ్ లోనే. సో ఇదే ప్రాజెక్ట్ అనమాట వాళ్ళది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. సో ప్రజెంట్ వచ్చేసి మ్యాప్ లో పెద్దగా అప్డేట్ అవ్వలేదు. బట్ ఇది ఏదైతే మనకంతా కనిపిస్తుందో ఇదంతా కూడా ఇక్కడ అన్ని విల్లాస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 300 విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మిగిలిన ఇంకా చాలా వరకు కూడా అవుతా ఉంటాయి. మీకు అది కూడా మీకు లైవ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఆ విల్లాస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇది నర్సాపూర్ వెళ్ళే మెయిన్ హైవే అండ్ ఇక్కడనే వచ్చేసి ఎంట్రన్స్ గేట్ కూడా చేశారనమాట. ఈ లోపల మొత్తం అంతా కూడా రోడ్స్ అంతా కూడా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో చాలా పెద్ద టౌన్షిప్ అనేది రాబోతుంది. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏదైతే ఈ టౌన్షిప్ ఉందో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే మనకు బేగంపేట అనే విలేజ్ ఉంటుంది అనమాట. 5 కిలోమీటర్స్ లోనే ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, బేగంపేట అనే విలేజ్ ఉంటుంది. సో విలేజ్ లోకి ఎంట్రీ మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి అన్ని వెంచర్లు ఉన్నాయి కదా. సో వీటి మధ్యలోనే ఉంటుంది అనమాట మన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అనేది. సో ఇదేనండి. సో ఇంటర్నల్ గా రోడ్స్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మనం తీసాము. ఇంకా గూగుల్ మ్యాప్ లో ఇంకా చాలా వరకు అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇది 30 ఎకర్స్ లో వేసిన వెంచరే. బట్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇటు సైడ్ కానీ ఇటు అండ్ దీని బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఇంకా ల్యాండ్ ఆక్యుపేషన్ అవుతుంది అనమాట. ఎందుకంటే 90 ఎకర్స్ కి ఇది ప్రాజెక్టు డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి. సో ఫార్మ్ ల్యాండ్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక 5 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే ఒక పెద్ద టౌన్షిప్ ఉంది. అండ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఎంత ఒక 13 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే ఉంది. అంటే మనం గట్టి కొట్టినట్టయితే ఒక 10 మినిట్స్ లో మనం సైట్ లోకి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు లైవ్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ వెంచర్ ఎలా ఉంది, మనకు ఆ విల్లాస్ ఎలా కడుతున్నారు ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే అండి అరబిందో కంపెనీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్. టోటల్ 500 ఎకర్స్ లో విల్లాస్ అండ్ షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. నేను ఎందుకు మరీ ఇంతలా ఈ ప్రాజెక్ట్ ని హైలైట్ చేసి చెప్తున్నానంటే ఇంత పెద్ద టౌన్షిప్ కి దగ్గరలోనే మన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ కి చాలా డిమాండ్ వస్తుందండి. దాదాపు 3000 విల్లాస్ అండ్ కమర్షియల్ మాల్స్ వస్తున్నాయంటే ఎంత క్రౌడ్ ఇక్కడికి రాబోతుందో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేను చూపించే ఈ విల్లాస్ అన్ని కూడా ఫేజ్ 1 కింద కట్టిన విల్లాస్ అనమాట. ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేసి అలాగా డెవలప్ చేసుకుంటూ వస్తారండి ప్రాజెక్ట్ కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చే 40 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ ఇది మట్టి రోడ్ అనమాట. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ రోడ్ దగ్గర ఉన్నది ఇదంతా కూడా వేరే వాళ్ళు పర్సనల్ గా వేసుకున్నది అనమాట ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇంకా ఆర్చ్ అనేది పూర్తిగా చేయలేదు. అండ్ ఇదంతా కూడా మన కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ వరకు ఇదంతా కూడా 40 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది బ్లాక్ ట్యాబ్ లా వస్తుంది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. మనకు ఇవన్నీ కూడా మట్టి రోడ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా మనకు ఫార్మ్ ల్యాండ్ వెంచర్ కాబట్టి మనకు ఇలా ఉంటుంది. అండ్ ప్లాటింగ్స్ అన్ని కూడా చేశారు. చుట్టూ మనకు ఒక ఫ్రేమింగ్ లాగా చేశారు కదా వైట్ కనీస్ తోటి. సో అవన్నీ కూడా మనకు ప్రాజెక్టు చుట్టూ ఉంటుంది. అండ్ ప్రాజెక్టు చుట్టూ కూడా అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది అనమాట. సో కంప్లీట్ గా మనకు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇదంతా ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏదైతే మీకు ఇంకో కాంపౌండ్ వాల్ వైట్ కలర్ లో ఇలా కనిపిస్తుందో ఇది ఆల్మోస్ట్ 3 ఎకర్స్ ల్యాండ్ అనేది ప్రాజెక్ట్ బిగినింగ్ లో ఒక 3 డాక్టర్లు కలిసి ఆ ల్యాండ్ అంతా తీసుకున్నారండి. 3 ఎకర్స్ అనేది చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కూడా కట్టుకున్నారు. అది మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇంటర్నల్ గా చేసిన ప్లాటింగ్స్ అన్ని చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇలా ఉంటుందండి. మనకు ఆల్రెడీ ఇదంతా కూడా మామిడి తోట ఏరియా అనమాట. 30 ఎకర్స్ అనేది కూడా. సో మామిడి చెట్లు మీకు చాలా వరకు ఇందులో ఉంటాయండి. సో ఇదే అండి ఆ డాక్టర్స్ తీసుకున్న 3 ఎకర్స్ ల్యాండ్ అనేది సపరేట్ గేట్ లాగా పెట్టేసుకున్నారు. మొత్తం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళ క్రియేట్ చేసుకొని. సో వీళ్ళ ల్యాండ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్గా వాళ్ళ పర్సనల్గా వచ్చేసి మొక్కలు పెట్టుకోవాలని దీని చుట్టూ అంతా కూడా ఇలా చేసుకున్నారు. అండ్ ఇది మనకు 40 ఫీట్ కనెక్టివిటీ రోడ్ ఇంటర్నల్గా వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 30 ఎకర్స్లో మనకు HMDA నామ్స్ ఫాలో అవుతూ ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగిందండి. దీంట్లో మనకు 516 ప్లాట్స్ వస్తున్నాయి. ప్లాట్ సైజ్ వచ్చేసి కూడా 150 స్క్వేర్ యార్డ్ నుంచి
183 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి అనమాట దీంట్లో అంతా కూడా మనకు. అండ్ ఇంటర్నల్ గా అన్ని కూడా మనకు 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. మనకు బేసిక్ వచ్చేసి ఏంటంటే వేరే ఫామ్ లోన్లో అయితే 20 ఫీట్ రోడ్లే ఇస్తారు. సో మనం ఎందుకు ఇంత పెద్ద యాక్సెస్ రోడ్లు ఇచ్చామనంటే రేపు పొద్దున ఇది మనం రెసిడెన్షియల్ గా మార్చుకున్నప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండొద్దు కాబట్టి సో అందు గురించే ప్రాపర్ సెట్ బ్యాక్స్ అన్ని ఫాలో అవుతూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. మనకి ఇది G+2 ఫ్లోర్స్ అనేది క్లబ్ హౌస్ కడుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది స్విమ్మింగ్ పూల్ అండి, కిడ్స్ పూల్ తో పాటు సహా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా 3 కాటేజెస్ కడుతున్నాం మనం. ఇదంతా కూడా ఒక 1.5 acres లో మొత్తం అంతా కూడా ఎమ్యూనిటీస్ కోసమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్క్ ఏరియాలు కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవి వచ్చేసి 3 కాటేజెస్ అండి. ప్రజెంట్ ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసేమో మనకి ఒకటి టెంపుల్ లాగా కూడా వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు అటు సైడ్. అండ్ ఇదంతా కూడా గార్డెనింగ్ తోటి మొత్తం ప్లే ఏరియా అవన్నీ వస్తాయండి. ఇది వచ్చేసి మనకు టెంపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు నాలా కన్వర్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు కట్టుకోవాలనుకుంటే బేసిక్ ఏంటంటే ఫామ్ ల్యాండ్ లో కట్టుకోవాలంటే 20% లోనే కట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 80% అనేది మనకు ఓన్లీ గ్రీనరీకే కేటాయించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాలా కన్వర్షన్ తీసుకొని మీరు ఒకవేళ గ్రామ పంచాయతీ అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు మనకు ఫుల్ కూడా కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ సిటీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ చుట్టుపక్కలంతా కూడా నేచర్గా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి వచ్చి లైవ్లో కనుక చూస్తే ఈ ప్రాజెక్ట్ మీకు 100% నచ్చుతుంది. ఎందుకంటే డిస్టెన్స్తో పోల్చుకున్న, ఎఫోర్డబుల్ ప్రైస్తో పోల్చుకున్న రేపు పొద్దున మనకి డెవలప్మెంట్ కూడా జరిగే ఛాన్స్ 100% ఉంది. 5 కిలోమీటర్ రేడియేషన్లోనే టౌన్షిప్ కూడా మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అండ్ వీకెండ్లో వచ్చేసి ఎక్కడైనా నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు మన ప్రాజెక్ట్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. సిటీకి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి సూపర్ ప్రాజెక్ట్ అండి, ఇది అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వాక్ త్రూ వీడియో కూడా చూసేయండి. సో ప్రాజెక్ట్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, టోటల్ గా ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి.